కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మం మైనర్ బాలిక ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఆమె నడిచే పరిస్థితిలో లేదన్నారు. ఆ బాలిక జీవితాంతం వీల్ చైర్లో ఉండాల్సి వస్తోందన్నారు. బాలికకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలే. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం. ఆ పసిపాపను కూడా మాట్లాడినాం. ఆ అమ్మాయి పాపం కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడడం ఇంకా కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయి నడుము నుంచి కింది భాగం ఏది కూడా పనిచేయడం లేదు. యూరిన్ గాని, మోషన్స్ గాని, కాళ్ళు నడవడం గాని ఇవన్నీ చాలా కష్టం అని చెప్పి పాపం డాక్టర్లు చెప్తా ఉన్నారు. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఆ అమ్మాయికి కనీసం ఒక 20-25 లక్షలు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి చిన్న 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, లైఫ్ లాంగ్ మైనర్ బాలిక. ఆ అమ్మాయి ఎలా బతకాలి? లైఫ్ లాంగ్ ఆ అమ్మాయి మరి వీల్ చైర్ మీదనే జీవితాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కనీసం ఒక 25 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ అమ్మాయి తన జీవితంలో నిలబడే విధంగా ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.